బులెటిన్ తిరుపతిలో కాంగ్రెస్ పోరు సభ ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ జరుగుతున్న మొట్టమొదటి సభ. తిరుపతిలో సభ జరుగుతుండగానే కోటి అనే యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించుకున్నాడు. ప్రస్తుతం అతన్ని రియా ఆసుపత్రికి తరలించారు. అయితే సభ కొనసాగుతోంది. ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్ చీఫ్ రఘువీరారెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. సాక్షాత్తు మోడీ గారు ఇదే తిరుపతిలో వెంకయ్య నాయుడు గారు అన్నారు, కాంగ్రెస్ వాళ్ళు కేవలం 5 సంవత్సరాలు ఇచ్చినారు, మేము 10 సంవత్సరాలు ఇస్తామన్నారు. పార్లమెంట్ లో అన్నారు. మోడీ గారు అయితే వెంకయ్య నాయుడు గారు ఏ మార్గైతే పోరాడారు అది సాధించే పూచి నాది అన్నారు. ఒక అడుగు మీ ఊరి వాడు చంద్రబాబు నాయుడు గారు వారన్నారు 10 సంవత్సరాలు సరికాదు, 15 సంవత్సరాలు కావాలన్నారు. ఈ రోజు వాళ్ళిద్దరు కూడా కారణాలు చూపుతా ఉన్నారు, సాధ్యం కాదంటా ఉన్నారు. మే 26వ తేదీన మోడీ గారు ప్రమాణ స్వీకారం చేస్తే 2014 సంవత్సరంలో జూన్ 2వ తేదీ పెద్దలు చిరంజీవి గారు, పెద్దలు కేవీపీ రామచంద్రరావు గారు, పెద్దలు జడి శ్రీలం గారు, పెద్దలు సుబ్బిరామరెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా సోనియా గాంధీ గారి దగ్గర పోతే జూన్ 2వ తేదీనే మోడీ గారు మీకు ఎటువంటి సహకారం కావాలన్నా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది, మీరు ఒప్పుకున్నారు. టీడీపీ, జగన్ పార్టీ అన్ని పార్టీలు రాష్ట్ర విభజన కావాలి అన్నప్పుడు మేము 4, 5, 10, 20 సంవత్సరాలు 60 సంవత్సరాలు రాష్ట్రాన్ని విభజించకూడదని ఉంటే తప్పని పరిస్థితుల్లో విభజన అనివార్యమైనప్పుడు విభజన చేస్తే 5 లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి మేళను ప్రత్యేక హోదా, పోలవరం, ప్రత్యేక ప్యాకేజీ, రాయలసీమ, ఉత్తర కోస్తా, ముక్కు కర్మాగారం కడప జిల్లాలో, దుగిరాజపట్నం, ఓడరేవు, నెల్లూరులో, విశాఖపట్నం నుంచి చెన్నై వరకు కారిడార్, యువకుల కోసం 14 భారత ప్రభుత్వ సంస్థలు 5 లక్షల కోట్లు. ఇవే కాసుమా ఈ చిత్తూరు జిల్లాకు, కడప, కర్నూలు, అనంతపురానికి ఉపయోగపడేటువంటి హంద్రీనియా, గాలేరు నగరి కూడా 2016వ సంవత్సరం లోపల పూర్తి చేయాలని చట్టం చేసింది. ఇవి ఇవ్వండి అంటే వీళ్ళంటా ఉన్నారు సాధ్యం కాదంటా ఉన్నారు. ఇవ్వలేమంటా ఉన్నారు. ఎందుకు ఇవ్వరు? జూన్ 2వ తేదీతో మొదలై సోనియా గాంధీ గారు 2 ఉత్తర్వులు రాస్తే పార్లమెంట్ లో ఆమె మాట్లాడితే రాజ్యసభలో ప్రజలు, మన రాజ్యసభ సభ్యులు వీరోచితంగా పోరాటం చేస్తే మన కౌన్సిల్లో పెద్దలు రామచంద్రయ్య గారు, వీళ్ళందరూ, చంద్రబాబు గారు, వీళ్ళందరూ కూడా కలిపి వీళ్ళు వీరోచితంగా పోరాటం చేస్తే, కోటి సంతకాల ఉద్యమాన్ని చేపడితే, నిరాహార దీక్షలు చేస్తే, పాదయాత్రలు చేస్తే, దీక్షలు చేస్తే చీమ కుట్టినట్టయినా కూడా లేదు. ఈరోజు ఈనాటికైనా కనువిప్పు కావాలి బీజేపీ, టీడీపీకు. మన కళ్ళ ముందు సాక్షాత్తు మీరు ముందు ఉన్నవాళ్ళు చూడలేదు, కానీ మాకు ఇక్కడ కనిపిస్తోంది, బాధ వేస్తోంది. ముని కోటి అనేటువంటి ఈ
రైట్. ఏపీ పిసిసి చీఫ్ రఘువీరారెడ్డి ప్రస్తుతం మాట్లాడుతూ ఉన్నారు. ఇదే తిరుపతిలో ప్రధాని ఎన్నికల ముందు వాగ్దానం చేశారు. ఆంధ్రప్రదేశ్ ని తల్లి లేని బిడ్డని చేశారు. అయితే అన్ని విధాలా మేము ఆదుకుంటామని చెప్పారు. కానీ ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలసత్వం వహిస్తున్నాయి ప్రత్యేక హోదాలో అని చెప్పి